సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పెద్దలింగారెడ్డిపల్లి గ్రామ శివార్లో ప్రేమ జంట ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతులు నారాయణపేట మండల కేంద్రానికి చెందిన శ్రవణ్, చిన్నకోడూరు మండల పెద్దకోడూరుకు చెందిన నవ్యశ్రీగా గుర్తించారు. నవ్యశ్రీ ఒక కాలేజ్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్లు తెలిసింది. మృతులు ఇద్దరు కూడా వరుస బావామర్దలు కాగా ప్రేమ జంట మృతికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సిద్దిపేట రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి. మానస సిద్దిపేట జిల్లాలో ఓ ప్రేమ జంట చెట్టు ఊరేసుకుని ఆత్మహత్య చేస్తున్న వార్త కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పెద్దలింగారెడ్డిపల్లి గ్రామ శివార్లో ఓ చెట్టుకు ప్రేమ జంట ఊరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. స్థానికులు పోలీసులు తెలిపిన ప్రకారం ఆ మృతులు నారాయణరావుపేట మండలం కేంద్రానికి చెందిన శ్రావణ్ మరియు చిన్నకోడూరు మండలం చెందిన నవ్యశ్రీగా గుర్తించారు. మృతులు నవ్యశ్రీ ఓ కాలేజ్ లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా ఆ మృతులు ఇద్దరు వరుసకు మరదలుగా వాళ్ళు అవుతారని చెప్పి వాళ్ళు అంతా నిర్ధారించారు. ప్రేమ జంట మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వాస్తవంగా అయితే ఇద్దరి కుటుంబ సఖ్యత లేకపోవడం, ఇద్దరి కుటుంబాలు వీళ్ళ ప్రేమ వ్యవహారాన్ని గుర్తించి వాళ్ళు మందలించారు. దాంతో పాటుగా పెళ్లి చేస్తాము అని చెప్పి కొద్ది రోజులతో ఆగాల్సిందని చెప్పి వీళ్ళకు చెప్పడంతో వాళ్ళిద్దరి మధ్యన ఈ మధ్యకాలంలో ఈ 2 నెలల మధ్యకాలంలో ఏం జరిగిందో తెలియదు. కానీ వాళ్ళు నిన్న రాత్రి చెట్టుకు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మహత్య గల కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే సిద్దిపేట రూరల్ పోలీసులు ఈ ఘటనా స్థలాన్ని చేరుకుని రాత్రి ఆ మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే దీని మీద కేసు నమోదు చేసి వాళ్ళు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మానస. ఓకే, థ్యాంక్ యూ బాసిత్.